సువార్త దళము సువార్త దళము సువార్త దళము సువార్త దళము ఇంటింత సువార్త దళము ఇంటింత సువార్త దళము యేసుని సువార్తను ప్రకటించెదం యేసుకై ప్రాణాలను అర్పించెదం యేసుని సువార్తను ప్రకటించెదం యేసుకై ప్రాణాలను అర్పించెదం సువార్త దళము సువార్త దళము సువార్త దళము సువార్త దళము ఇంటింత సువార్త దళము ఇంటింత సువార్త దళము కష్టములెన్నైనా కడగండ్లే ఎదురైనా నష్టములెన్నైనా నిట్టూర్పులే అయినా కష్టములెన్నైనా కడగండ్లే ఎదురైనా నష్టములెన్నైనా నిట్టూర్పులే అయినా ఆత్మల రక్షణయే మా లక్ష్యం ఆనందముగానే సాగి వెళ్ళెదం ఆత్మల రక్షణయే మా లక్ష్యం ఎవరైనా చదివచ్చిన వాళ్ళు శక్తి ఎవరొకరు చదివిస్తారు. కాబట్టి యేసుక్రీస్తు గొప్ప దేవుడమ్మా, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో మనుషులు ఆస్తిని బట్టి అంతస్తుని బట్టి అన్నాన్ని బట్టి అవసరాన్ని బట్టి ప్రేమిస్తారు. అని దేవుడు మనల్ని ఏమి ఆశించకుండా ప్రేమించినటువంటి ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన అంటారు, నేను శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటాడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి ఆయన మన కొరకు రక్తం కాల్చినాడు. కాబట్టి ఆయన నమ్ముకుంటే, ఆయన మార్గంలో నడిస్తే, ఆయన ఎందుకు విశ్వాసం ఇస్తే మన పాపాలు క్షమించబడతాయి, మన ఆత్మకు రక్షణ కలుగుతుంది. ఈ లోకంలో బ్రతికినంతకాలం సంతోషంగా సమాధానంగా ఉంటాం. నేను ప్రభువుని నమ్ముకోముందుకు త్రాగేవాడిని, తిరిగేవాడిని, అనేక చెడు జీవితంలో పాపంలో జీవించేవాడిని. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా యొక్క జీవితం మార్చబడింది. ఈరోజు సంతోషంగా సమాధానంగా ఉన్నాను అన్నమాట. అంటే ఒకప్పుడు చనిపోవాలనుకున్నటువంటి పరిస్థితి, ఆ సిచ్యువేషన్లో దేవుని నమ్ముకున్నా. నేను బోయిలో 7 ఏళ్ళైంది ప్రభువుని నమ్ముకున్నాము. అంటే ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా సరే ప్రభువుని నమ్ముకోవచ్చు. దేవుడు ఒక మాట అంటాడు, నా యుద్ధకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అంటాడు. ఈ లోకంలో మనుషులు చదువు లేదని, అందం లేదని, లేకపోతే అది ఇది అని మనుషుల దగ్గర చూడరు, ప్రేమిస్తారు. కానీ యేసు ప్రభు అలా కాదు, అందరినీ ప్రేమించే దేవుడు. నువ్వు ఇద్దరైనా, ఆడ మనిషి అయినా, మగ మనిషి అయినా, దేవుడు మనల్ని సృష్టించింది ఎవరంటే దేవుడే. అంటే దేవుడు మనం పోలికలో ఉన్నాం, దేవుని స్వరూపంలో ఉన్నాం. మనం ఆయన కోసం బ్రతకాలని, ఆయన మీద ఆధారపడి జీవించాలని, మనం చనిపోతే దేవుని రాజ్యాన్ని పరలోకాన్ని సంపాదించాలని దేవుడు. కాబట్టి ప్రభుని తెలుసుకోండి. సరేనా? వెళ్తారా ఎప్పుడైనా చర్చికి? మీ పేరేం పేరు? లయ. చదువుకోండి. చిన్న ప్రార్థన చేస్తున్నా, నిలబడతావా? కరువులు ఎన్నైనా ఖడ్గములే ఎదురైనా కంఠం తెగుతున్నా కాలి బూడిదవుతున్నా కరువులు ఎన్నైనా ఖడ్గములే ఎదురైనా కంఠం తెగుతున్నా కాలి బూడిదవుతున్నా ఆత్మల రక్షణయే మా లక్ష్యం లక్ష్యము చేయము మా ప్రాణం ఆత్మల రక్షణయే మా లక్ష్యం లక్ష్యము చేయము మా ప్రాణం
సువార్త దళము సువార్త దళము సువార్త దళము సువార్త దళము ఇంటింత సువార్త దళము